చెప్తాను ఇది. బ్రో ఈ మార్నింగ్ నుంచి వార్తలలో ట్రెండ్ అవుతుంది. అవును అమ్మాయిని అవునవును అవును చంపేశారు. నాకు కూడా చాలా బాధ వేస్తుంది ఇది. ఎందుకంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మన ఇంట్లో వాళ్ళు పోతే కూడా మనకు బాధే. ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఆ చేసిన వాళ్ళని కరెక్ట్గా చేసిన వాళ్ళని పట్టుకొని శిక్షిస్తే బాగున్నాం. చేసింది ఒకడైతే వాళ్ళు జైల్లో పెట్టేది ఇంకొకరిని. అది మనం చూసాం ఎప్పుడు ఒక 3-4 years బ్యాక్. ఆ టైంలో కేసీఆర్ సేమ్ ఉన్నాడు. చేసింది ఓడి కూడా చేస్తే ఏళ్ళని తోడుకుపోయి బొక్కలు వేసి పాపం ఓడి లేకుండా చేశారు. దేనికని తక్కువ క్యాస్ట్ ఏమి లేనుడని. ఈసారైనా ఆ చేసిన వాడిని చేస్తే బాగున్నాం. కోరుకునేది అదే. గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది అదే. లేనోడిని చేస్తారు. ఇప్పుడు ఉన్నోడిని మాత్రం ఏమి చేయరు. చేసేది ఒకడు, వేసేది ఒకడిని. అదే చాలా బాధాకరం ఇది. ఎందుకంటే అలాంటప్పుడు మన దేశంలో పుట్టే బదులు పోవడం బెస్ట్. అంటే ఇక్కడ ఉన్నోడే ఉండాలా, లేనోడు మాత్రం పోవాలా, అట్ట ఉంది. దీని గురించి ఎవడు మాట్లాడలేడు. మొన్న ఏదో సినిమా గురించి మాట్లాడినా, దాని గురించి అందరూ వచ్చి మాట్లాడి దీని గురించి ఒక్కడ మాట్లాడు. మగోడు ఒక్కడే లేడు దీని గురించి. ఇది మగతనం అంటే ఇదే. మూతి మీదతో నీ అమ్మ అడగతా, ఇక్కడ చేరి అడగతా. పేదోడికి అన్యాయం జరగకూడదు. శిక్ష అదే. తప్పు చేసినప్పుడు పేదోడైనా ఉన్నోడైనా వేసేయాలి అంతే. ఓడిని ఎత్తకపోయి జైల్లో పెట్టాలి, ఓడి శిక్ష చేయాలా. లేనోని పట్టుకుని చేస్తారు. ఆడెవడో అప్పుడు ఒకసారి కూడా ఇదే అయింది. ఏంది లారీ క్లీనర్లు గేప్ చేశారని చేస్తారు. చేసి ఎవరు అక్కడ ఓడి ఎవరో చేసా. ఉన్నోడు చేస్తే బాగా పరిసినోడు చేస్తే ఓడినేం పీకలేక ఈ నేత చేశారు. ఎంత అన్యాయం, ఎంత దారుణం. ఓడెవడో మాట్లాడతాడు టీవీలు ఏమని లేపిండు వాడిని, వేసిండు వాడిని. ఇప్పుడేమైంది నీది రే. ఎవడు తేడాగాడు, అందరు తేడాగానే ఉన్నారు మన దేశం మొత్తం. దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే మోసం చేశారో, ఎవరైతే అన్యాయం చేశారో, అదే ఎవరైతే ఈ ఘటన పాల్పడ్డారో వాళ్ళని ఎత్తకపోయి బొక్కలు వేయాలి. కానీ అంతేగాని లేని వాళ్ళని ఎత్తుకుపోయి వేయకండి దయచేసి. ఎందుకంటే ఆ మాదిరి చేస్తే 1-2-3 సార్లు చూస్తారు జనం. సరే అప్పుడంటే సోషల్ మీడియా టెక్నాలజీ లేదు. ఇప్పుడు సోషల్ మీడియా టెక్నాలజీ ఉంది, అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే నిజమేంది అబద్ధమేంది అందరికి అర్థమవుతుంది. దయచేసి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేయండి. అది ఉన్నోడైనా సరే, ఎవడైనా సరే, ఆడు ఎంత పెద్ద కోటీశ్వరుని సరే శిక్ష పడాల.